10 ఏళ్ల బీజేపీ వైఫల్యాలపై గాంధీ భవన్ ఎదుట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా చార్జ్షీట్ ను ఆవిష్కరించబోతోంది. సీఎం రేవంత్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో విడుదల చేయబోతున్నారు. మోదీ పాలనను విమర్శిస్తూ గాంధీ భవన్ ఎదుట పెద్ద హోర్డింగ్స్ ను ఏర్పాటు చేశారు. నయ వంచన పేరుతో భారీ కట్అవుట్స్ ను సైతం సిద్ధం చేశారు. 10 ఏళ్ల మోసం 100 ఏళ్ల విధ్వంసం అంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పదేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎత్తి చూపబోతున్నారు. విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన బయారంకు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, ట్రైబల్ వర్సిటీ ఇవ్వకపోవటం వంటి బీజేపీ వైఫల్యాలను ప్రశ్నించబోతున్నారు సీఎం రేవంత్. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ ఇంతవరకు ఇవ్వకపోవడంపై నిలదీయబోతున్నారు.